ప్రధానంగా ఒక డిప్యూటీ సీఎంకి నిన్న అవమానం జరిగినటువంటి బాధ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయితే జరిగింది. సోషల్ మీడియాలో అయితే ఒక సంచలనంగా వైరల్ అవుతున్నటువంటి వీడియోలు కానీ ఫొటోస్ కానీ మనం చూసాము. ఎందుకోసమైనా జరిగింది, ఎందుకోసం అట్లా చేస్తున్నారు, ఇక్కడ ఏం జరగబోతుంది, అసలు వాళ్ళ పరిపాలన ఏంటి, ఇవాళ ప్రజాపాలన అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ అన్ని కులాలను కలుపుకొని పోయేటువంటి కాంగ్రెస్లో ఎందుకు ఏకపక్షంగా ఒకే సామాజిక వర్గం ఇవాళ అగ్రవర్ణ పెత్తందారి వ్యవస్థను కొనసాగిస్తున్నారు. ఇలా బట్టికి జరిగినటువంటి అవమానం ఏకంగా తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత నాయకుడికి కానీ లేకపోతే అంటే దళితుల కన్నా చెప్పినటువంటి ప్రతి ఒక్కరి కానీ అది అవమానం జరిగినటువంటి భావించవచ్చు. ఆనాడు ఉన్నటువంటి నేపథ్యంలో ముర్మా గారికి ఏ విధంగా అయితే అన్యాయం జరిగిందో ఒక ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గాల నుంచి కూడా ఇలా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి బట్టి విక్రమార్కుడు జరిగినటువంటి అన్యాయం అయితే చాలా భయంకరంగా ఉంది. అవమానం అయితే చాలా దారుణంగా ఉంది. ఈ అవమానం తట్టుకోలేకనే చాలామంది సోషల్ మీడియాలో వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు ప్రభుత్వం మీద. ఇది ఎంపీ ఎలక్షన్కి అన్న ఎఫెక్ట్ పడేటువంటి నేపథ్యం ఉంటుందా? వెలమల వైళ్ళు రెడ్డిలు వచ్చి రెడ్డిలు పోయినా మళ్ళీ వెలమలు ఈ ఇద్దరే పరిపాలించే విధంగా ఉంటే ఇలా సామాజిక కోణం ఎక్కడ న్యాయం జరుగుతుంది, సామాజిక కోణంలో ఎలాంటి అంశాలు తెరపై తీసుకొస్తున్నారంటే ప్రధానంగా అయితే రాయడం జరిగింది. ఇలా చూడండి, చూడండి ఎంత ఘోరమో చూడండి, ఇలా ఎంత దారుణం చూడండి. ఇలా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకే వేసినటువంటి ఉంటుంది. ముఖ్యమంత్రి గారు భార్య కూర్చుంటాడు, ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి మినిస్టర్ కూర్చుంటాడు, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఇంకో మినిస్టర్ కూర్చుంటాడు. వీళ్ళ సామాజిక న్యాయం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఇంకో మినిస్టర్ ఉంటాడు. చూడు ఇక్కడ పాపం ఇక్కడ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారు ఎంత అసహనానికి గురైపోయాడు. అంతకన్నా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి మినిస్టర్ గారు ఇక్కడ ఈ హోదాలో ఉండాలి, అలాంటి డిప్యూటీ సీఎం అంటే ఇక్కడ హోదాలో ఉండాలి. వీళ్ళు చూడు ఎంత దూరం ఉన్నారు, ఎంత భయంకరంగా ఉందో చూడండి. సామాజిక న్యాయం ఎక్కడ ఉందిగా? ఇవాళ సామాజిక న్యాయము ఎక్కడ ఉంది? సామాజిక న్యాయం అంటే ఇదేనా? ఇలా చాలామంది గొగ్గులు పెట్టుకునేటువంటి సామాజిక న్యాయం చాలామంది కార్యకర్తలు రే బాబు నాకు ఒకటే చెప్తున్నాను, ఏ పార్టీలతో సంబంధం లేదు, అన్యాయం జరిగితే ఎవరినైనా ప్రశ్నించేటువంటి దమ్ము ధైర్యం ఉన్నది ఏకైక జేబీఎన్ టీవీ ఛానల్. కులాన్ని, మతాన్ని, వర్గాన్ని, భేదాన్ని ఎవరిని చూడదు. ఎవరికైతే అన్యాయం జరిగితే వాళ్ళ పక్షాన్ని నిలబడుతుంది. సామాజిక కోణంలో ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగితే కొట్లాడుతుంది. ఏ కులం, మతం, భేదం ఏది చూడదు. రంగు, నలుపు, తెలుపు అని ఏది చూడదు. వాడు ఎవడైనా పర్లేదు, యుద్ధం చేస్తూనే ఉంటుంది. ఇక్కడ ఎంత అవమానం చూడండి. ఇక్కడ ఈ ఫోటోలే సాక్ష్యం. ఇక్కడ ఉన్నటువంటి ఇంకో చైర్ లేదా? ఇక్కడ కూర్చున్నటువంటి ముఖ్యమంత్రికి తెలియదా? ఇక్కడ కూర్చున్నటువంటి మంత్రికి తెలియదా? సామాజిక న్యాయం మన తోటి మంత్రి డిప్యూటీ సీఎం ఆయన చేటి ఇవాళ రాజ్యాధికారం వచ్చింది, ఆయన చేటి ఇవాళ మనం ఎన్నో చవాకులు అవాకులు పేల్చినా ఇవాళ ఆయనే ఒంటరి పోరాటం చేసింది. ఇవాళ 10 సంవత్సరాలు 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ అస్తిత్వాన్ని కాపాడుతూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ క్రియాశీలకంగా ఉన్నటువంటి బట్టికి అవమానం జరిగితే ఇక్కడ కనీసం మంత్రులు బ్రహ్మాండంగా కూర్చున్నారు. ఎవరి కోసం ఇది? దేనికి నిదర్శనం ఇది? ఎవరికి దేనికి నిదర్శనం? ఇవాళ ఎస్సీలు అంటోళ్ళు ఇవాళ బానిసని చెప్పడానికి ఈ ఫోటో నిదర్శనమా? ఇవాళ ఎస్సీలు అంటోళ్ళు మీరు పాలకులు కాదు, మా కింద మీరు చెప్పులు పట్టుకొని పనిచేయాలి అనేటువంటి నిదర్శనానికి ఇది అవమానమా? ఎడిపోతుంది సామాజిక కోణం. ఇలా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఏఎఫ్ఎస్లు, ఇలా డాక్టర్లు, ఇంజనీర్లు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఇలా మీ ఆత్మగౌరవం తాకట్టు పట్టే విధంగా ఉంది. ఇక్కడ ఇలా మీకు అవమానం జరుగుతుంది. ఇలా పదవులు పక్కన పెట్టి సామాజిక న్యాయం కోసం కొట్లాడండి. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ అదే కొట్లాడాడు. సామాజిక న్యాయం కోసం ఆయన త్యాగం చేసుకున్నాడు. సామాజిక న్యాయం జరగడం కోసం ఆయన ఎవరితో పొత్తు పెట్టాడు. సామాజిక న్యాయం కోసం ఆయన ప్రాణాన్ని సైతం కూడా లెక్క చేయలేదు. సామాజిక న్యాయం కోసం ఎవరు చదవనంత చదువుని చదివిండు. ఇలా మనం బానిసలమా? ఇలా మనకు లైఫ్ లేదా? ఇలా మనం అన్నమే తింటున్నామా, ఇంకేమైనా తింటున్నామా? ఇక్కడ ఏంది? ఇక్కడ అన్యాయం ఏంది? ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డికి తెలియదా? రేవంత్ రెడ్డి ఒక్కడు కష్టపడితేనే ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా నిలబడ్డదా? ఇలా బట్టి లేకపోతే రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు, ఇక్కడ ఉత్తమ్ ఎక్కడున్నాడు, ఇక్కడ కోమటిరెడ్డి ఎక్కడున్నాడు? ఇలా ఇక్కడ సామాజిక న్యాయం ఎక్కడ జరిగింది? ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ సంబంధించినటువంటి దేవాదాయ శాఖకు సంబంధించిన మంత్రి కూడా అసహనానికి గురైపోయింది. ఒక పద్మశాలి బిడ్డ, ఒక మున్నూరు కాపు బిడ్డ. ఎంత బాధాకరం చూడండి. ఏంది అవమానం? రెడ్డిల రాజ్యం ఇంత దారుణంగా ఉంటుందా? వెలమల రాజ్యం అంటే వెలమలు ఒకే కుటుంబాన్ని పరిపాలిస్తే అందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. వెలమలందరూ ఒకే కుటుంబాన్ని పరిపాలించినప్పటికీ ఎక్కడ కూడా తారతమ్యాలు లేవు. ఇలా అందరూ ఇలా పెత్తందారు వ్యవస్థలు అయిపోయారు. ఇలా అందరూ పెత్తందారు వ్యవస్థలో ఉండి ఇలా సామాజిక కోణంలో కూడా ఆలోచించలేని పరిస్థితులు ఉన్నారు. ఎంత బాధాకరం చూడండి, ఎంత అవమానం. ఇక్కడ చూడండి, ఇక్కడ మంత్రి ఎక్కడో డిప్యూటీ సీఎం ఎంత దూరంలో ఉన్నాడు. ఇలా సీఎం సంబంధించిన సెక్యూరిటీ కూడా దూరం వెళ్ళగొట్టిల్లు. ఇక్కడ దానికి సంబంధించిన వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ముందుకు వచ్చిళ్ళు. ఒక డిప్యూటీ సీఎం ఎక్కడ ఉన్నాడు, ఏ స్థాయి అనేది, సామాజిక న్యాయం ఎక్కడుంది, సామాన్య కార్యకర్తలాగా ఎక్కడో ఉన్నాడు ఆయన. ఎంత అవమానమైనకు అది చూడు, ఎంత ఉంది, ఎంత ఘోరంగా ఉన్నది చూడమే. ఈమె ఎంత భయంకరంగా ఉంది చూడండి పాపం. ఈమె ఎంత దారుణంగా ఉందో ఇక చూడిగో.
పాపం చూడు, ఇక్కడ కొండ సురేఖ గారి ముఖం చూడు ఎట్లుందో, ఇక్కడ కొండ సురేఖ గారి ముఖం చూడు ఎంత వలవలాడిపోతుందో, ఎంత దారుణం చూడండి, ఆమె ఫేస్ని చూడండి ఏమైపోతుంది చూడండి. ఆమె దేవాదాయ శాఖ మంత్రి, ఆమె అటవీ శాఖ మంత్రి. ఒక సామాజిక కోణంలో ఆమె ప్రధానంగా ముందుండాలి. ఒక ముఖ్యమంత్రి గారు వచ్చిన సందర్భంలో, ఒక ముఖ్యమంత్రి గారు ఒక ఆలయాన్ని సందర్శించిన సమయంలో అక్కడ ఎవరైతే ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఉన్నారో ఆ శాఖకి ఆమె భాష, ఆమె ఎంత భయంకరంగా ఉన్నది, ఎంత ఘోరంగా ఉన్నది. ఆమె రాజకీయ అనుభవంలో కూడా ఇంత అవమానం జరగలేదు కావచ్చు, రాజకీయ అనుభవంలో ఇంత అవమానం జరగలేదు. చూడు ఆమె ఎంత ఘోరంగా ఉందో, ఆమె మేము పెట్టిన ముఖం కాదు, ఆమె చూడు ఎంత భయంకరంగా ఉందో. దీనికి ఎవరు చేస్తారు చెప్పు? ఇదే పరిపాలన ఉంటే ఇవాళ ఎంత దారుణంగా ఉంటుంది, ఇలా ఉన్న ఇంత భయంకరంగా ఇవి ఉన్నది. చూడండి, ఇది సామాజిక న్యాయమా? ఎక్కడ జరుగుతుంది మనకు అన్యాయం? ఇవి ప్రశ్నించొద్దాం, మాట్లాడొద్దాం. ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ ఓబీసీ బీసీ మైనార్టీలరా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. లేకపోతే ఈ అగ్రవర్ణాలు ఎప్పుడు వాళ్ళ అస్తిత్వం కోసం కొట్లాడతారు. అగ్రవర్ణం అనేది అస్తిత్వం కోసం కొట్లాడేటువంటి ఒక నరాన ఉండేటువంటి ఒక అనువాది. వాళ్ళు ఏం చేసినా వాళ్ళ అస్తిత్వం కోసం కొట్లాడతారు. వాడికి ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి నరాల్లో నాటకపోతున్నది, రక్తంలో ప్రవేశించేది కూడా అదే విధంగా ప్రవేశిస్తుంది. ఎంత దారుణం అంటే అంత దారుణం. చూడండి, ఇక్కడ కొండ సురేఖ గారి ముఖం చూడు ఎంత వలవలాడిపోతుందో. అలానే ఉన్నటువంటి ఇక్కడ డిప్యూటీ సీఎం గారు ఎంత బాధాకరంగా ఉన్నాడు చూడు. డిప్యూటీ సీఎం గారు చూడు ఎక్కడ ఉన్నాడు డిప్యూటీ సీఎం? ఇక్కడ ఉంటాడు డిప్యూటీ సీఎం. ఇక్కడ కొండ సురేఖ మౌనంగా అయిపోయింది. ఇక్కడ డిప్యూటీ సీఎం అంతకన్నా దూరంగా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి సామాజిక కోణంలో ఇక్కడ మంత్రి గారు ఎక్కడ ఉన్నారు చూడు. రాహుల్ గాంధీ గారు ఇదే చెప్పిల్లా, ఎక్కడున్నారు చూడు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ ఫోటోను చూసి చాలామంది ఎంత ఇబ్బందికరం అంటే అంత ఇబ్బందికరం. ఇలా రాహుల్ గాంధీ ఫోటో పెడతారు, రాహుల్ గాంధీ ఫోటోను ఇలా కోమారెడ్డి ఫోటో ఉండి వాళ్ళు తినిపించే ఫోటో పెడుతున్నారు. కొద్దిగానన్నా బుద్ధి ఉండాలి, కొద్దిగానన్నా బుద్ధి సిగ్గుశరం ఉండాలి, కొద్దిగానన్నా ఉండాలి మనం దళిత సమాజానికి. అంబేద్కర్ గారు ఆ రోజు ఇదే అమ్ముడు పోతే, అంబేద్కర్ గారికి ఇదే చెంచాయుగం చేస్తే ఈరోజు మన బతుకులు ఇలా ఉండేదే కాదు.